ప్రియులారా, మనము దేవుని యొక్క మర్మమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అనాది సంకల్పంలో ఎవరికీ చెప్పలా ఏం చేస్తున్నాడో. తనలో తాను ఒక ఆలోచన చేశాడు. మనము ఇలా చేద్దాం అనుకున్నాడు. ఆయన లోపల ఆయన అనుకున్నాడు. అందరూ చూస్తున్నారు. ఆయన లోపల ఈ ఆలోచన కలిగింది. ఏమంటే మనిషిని చేద్దాం అన్నాడు. నరులను మనము తయారు చేద్దాం అని దేవుడు సంకల్పించుకొని తనలో ఏం చేస్తున్నారో ఎవరికి చెప్పలేదు. ఆయన అలాగ అనుకొని చేయటం మొదలుపెట్టాడు. భూమికి పునాది వేసినప్పుడు ఉదయకాల నక్షత్రములు కూడి గానం చేస్తుండగా దేవదూతలు పాటలు పాడుతుండగా యోబు గ్రంథంలో ఉంది. అంటే భూమి కంటే ముందే దేవదూతలను చేశాడు. వాళ్ళందరూ పాటలు పాడి స్తుతిగానాలు చేస్తుంటే భూమికి పునాది వేసాడు. చూస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నాడు అని. భూమిని చేశాడు. తర్వాత భూమి మీద అనేకమైన విషయాలు చేస్తూ వచ్చాడు. చివరికి నరుని చేశాడు. ఎందుకు చేశాడు? నాలాగా చేద్దాం అనుకున్నాడు. అలా ఇలా కాదు, నాలాగా చేయాలనుకున్నాడు. మళ్ళీ చేశాడు అనుకున్నట్టుగా. మట్టితో చేశాడు. వాళ్ళని దేంతో చేశాడు? మరి దేవదూతలు భూమి తర్వాత చేసినట్లయితే ఒకవేళ భూమి మీద ఉన్న పదార్థాలతో చేశాడు అనుకోవచ్చు. దేవదూతలు భూమి కంటే ముందే చేశాడు కదా, మరి వాళ్ళని దేంతో చేశాడు అంటే మట్టితో చేసి ఉండడు, నీటితో చేసి ఉండడు, గాలితో నిప్పుతో కూడా చేసి ఉండడు. కీర్తనలో అయితే మాట ఉంది. ఏమనుంది? వాయువులను తనకు దూతలుగాను తన సేవకులను పరిచారకు అగ్నిజ్వాలలుగాను చేసుకున్నాడు. దూతల గురించి మాట ఉంది. దూతలకు ఆకారం ఉంది కానీ అది మట్టి చేత చేయబడిన ఆకారం అయితే కాదు. వాళ్ళకు ఆకారం అన్నీ ఉన్నాయి మనకున్నట్టే. వాళ్ళకు కూడా ఆత్మరూపులే, మనం ఆత్మరూపులే. అయితే మన ఆత్మ శరీరంతో ముడిపడి ఉంది, వాళ్ళది ఇంకో పదార్థంతో ఏదో ముడిపడి ఉంది. వాళ్ళు ఉన్నారు, మనం ఉన్నాం. వాళ్ళు దేవుని కుమారులు, మనం దేవుని కుమారులు. కానీ దేవుడు మనల్ని ఎందుకు చేశాడు? చేయటం కూడా చేసిన తర్వాత హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంది. ఏమనుందంటే, రక్షణ అనే స్వాస్థ్యం పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా దేవదూతలు అన్నాడు. అంటే ఇప్పుడు దేవదూతలు ఎవరు? మనుషులకు పరిచారకులుగా ఎవరిని పెట్టాడు? భూమి మీద చేసిన వాళ్ళని కాదు. భూమికి సంబంధం అసలు ఉన్నారు కానీ భూమి మీద చేయబడిన వాళ్ళు కాదు దేవదూతలు. వాళ్ళని తెచ్చి ఇక్కడ భూమి మీద ఉన్న నరునికి పరిచర్య చేయటానికి పెట్టాడు. అంటే పరిచర్య అంటే సహాయం చేయటము, పని చేయటము, తోడుగా ఉండటం. ఏలియా విసిగిపోయి నిద్రపోయినప్పుడు ఎక్కడో వృక్షం కిందకి వెళ్ళిపోయి పారిపోయి, ఇక నేను చేయలేని సేవ, ఈ బాధ నేను పడలే, నేను ఒక్కనే ఉన్నాను ఇక్కడ దేశంలో, అందరూ చెడిపోయారు, అందరూ తిరుగుబాటు చేశారు, నేను ఒక్కడనే రోషం కలిగి నీ కోసం రాత్రి పగలు ప్రార్థన చేసి వర్షాన్ని ఆపి మళ్ళా బయలు ప్రవక్తలను చంపి మళ్ళా నేను నీ కోసం బలిపీఠం కట్టి నేను ఇంత చేస్తే యెజబెల్ వచ్చి ఇప్పుడు నన్ను చంపుతానంటే నేను పడలేనయా, నాకు వద్దని పడుకున్నాడు వెళ్ళి. ఇంక నాకు ఓపిక లేదు, చాలామంది నేను ఒక్కడనే ఉన్నా, ఇంక నాకు ఓపిక లేదు ప్రభు అని వెళ్ళి పడుకుంటే దూత వచ్చి లేపాడు. కొట్టి లేపి భోంచేయి ముందు అన్నాడు. భోంచేయి నువ్వు అంటే భోంచేసి మళ్ళీ పడుకున్నాడు. నీటి కూడా తాగమంటే తాగి మళ్ళీ పడుకుంటే మళ్ళీ లేపి మళ్ళీ తిన అన్నాడు. తిని వెంటనే పరిగెత్తడం మొదలుపెట్టాడు. 40 రోజులు పరిగెత్తి సీనాయి పర్వతం మీదకి వెళ్ళి దేవుని సన్నని మెల్లని స్వరం విన్నాడు. దేవదూతలను పరిచారకులుగా ఏలియాకి ఇచ్చాడు. ఎలీషా చుట్టూ కూడా దేవదూతలు ఉన్నారు. అగ్ని రథాలతో నిండిపోయిందంట. అగ్నితో ఉన్నారు దేవదూతలు. రథం కూడా అగ్నిదే. మనుషులు కింద ఉన్నారు. పట్టుకుంటాం, కొడతాం, అది చేసేస్తాం అంటే ఆ పైనుండి చుట్టూ వాళ్ళంతా నవ్వుతున్నారు నన్ను చూసి. ఎందుకంటే ఒక్క దేవదూత ఒక రోజు 185,000 మందిని ఒక్క నైట్ చంపాడంట. సగం రోజులోనే ఎగిరిపోయారు. మరి అలాంటి దేవదూతలు ఎంతో మంది ఉన్నారు అక్కడ ఆయన చుట్టూ పరిచారకులుగా. ఎలీషాకు పరిచారకులు ఉన్నారు. యేసు ప్రభు వారికి కూడా దేవదూతలు ఏం చేశారు? 40 రోజులు ప్రార్థన చేసిన తర్వాత ఆయన పరిచర్య చేశారు. యేసు ప్రభు వారు పేతురు దగ్గరికి వచ్చి దేవదూత ఏం చేశాడు? లేపాడు. పడుకుంటే లేపి నడువు అన్నాడు. పేతురు నిద్రపోతున్నాడు. ఇంక నాది అయిపోయింది, నాకింకా లేదు, ఎందుకంటే జైల్లో పెట్టేశారు తీసుకెళ్ళి. ఇంక నేను బయటికి రాను, యేసు ప్రభువును చంపేశారు, అయిపోయింది, నన్ను కూడా చంపడానికి వెళ్ళేం భయపడరు. యాకోబును కూడా చంపేశారు అప్పటికే.
ఇక నా పని కూడా అయిపోయిందని పడుకుంటే దూత లేపాడు. లేపి నువ్వు రా నా వెనకాల దర్శనం అనుకుంటున్నాడంట ఆయన. వస్తే దూత ఏం చేశాడు, సంఖ్యల ఆట అంతటా అది పడిపోయినాయి. చెరసాల వాటంతటా అది తెరుచుకుంది. ఎవరికి? పేతురుని బట్టి కాదు. పేతురు అయితే సంఖ్యలను కొద్దిగా కూడా కదపలేడు. పొయ్యి గుద్దితే చెయ్యి ఇరుగుతుంది ఆ ఇనుప సంఖ్యలు, అది పేతురుకి. కానీ దూతకి అయి పని చేయట్లా. దూత పోతే ఆటోమేటిక్గా తెరుచుకుంటున్నాయి. అయ్యి పేతురుకి సాయం చేయడానికి ఆయన తీసుకొచ్చి, అదే దూత ఇప్పుడు ఎవరికి పరిచయం చేయడానికి ఉన్నాడంట? మనుషుల కంటే ఎవరికి? నీకు దేవుడు ఎవరిని పరిచారకులుగా పెట్టాడు? భూమి కంటే ముందే చేయబడిన దేవదూతలు. వాళ్ళు పరలోకంలో దేవుని సముఖంలో ఉండి భూమి మీదకి వస్తూ పోతుంటారు. కొంతమంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి దిగుతూ ఉంటారు. కొంతమంది జాగరూకులుగా ఉన్నారు. కొంతమంది కత్తి పట్టుకొని హెరోదు ఎక్కువ మాట్లాడితే కొట్టాడు. ఒకరోజు స్పాట్లో చచ్చిపోయాడు. రాజుని చంపుతున్నాడు దేవదూత వెళ్ళి. రాజుని చూస్తేనే మనకి భయం కలుగుతుంది, మాట్లాడటానికి లేదు. అలాంటిది స్పాట్లో చంపేశాడు రాజుని. బిలామును కూడా కత్తి పట్టుకుని నిలబడ్డాడు. ప్రవక్తను కూడా దూతలు అలాంటి వాళ్ళు ఎవరికి తోడుగా ఉన్నారు? ఎందుకు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు దేవుడు నన్ను చేశాడు? చెప్పాడా? చేద్దాం అనుకుని చేశాడు, కానీ చెప్పలా ఎవరికి. ఎందుకు చేశాడో చెప్పలేదు. నా పోలికలో చేద్దాం, వీళ్ళు ఇలా చేస్తారు అని అలా చేయమని చెప్పాడు. పిలిచి నువ్వు తోటను కాయి ఇలా చేయమని చెప్పాడు. తర్వాత ఇంకోటి చేయమని చెప్పాడు. వాళ్ళకి తోడుగా దేవుడు ఇవన్నీ కూడా. ఎందుకు దేవుడు తన రూపాన్ని నరునికి ఇచ్చాడు? ఇది ఒక సీక్రెట్. ఎందుకు భూమి మీద మనిషిని పెట్టాడు? ఇది ఒక మర్మం అన్నమాట. అసలు ఏం చేసినా ఎందుకు చేస్తున్నాడు? ఈ ప్రశ్నని ఎందుకు అడుగుతున్నానంటే, పౌలు గారు ఒకరోజు వచ్చి సంఘాన్ని పిలిచి మీటింగ్ పెట్టి పాటల ఆరాధన అంతా అయిపోయాక, నీకు ఈ విషయం తెలీదా అన్నాడు. ఈ విషయం నీకు ఇంకా తెలీదా అన్నాడు. నిజంగానే తెలీదు. ఏ విషయం? నువ్వెవరో నీకు తెలీదా అని అడిగాడు. నేను పలానా వాళ్ళ అబ్బాయినండి, అది అందరికీ తెలుసాయా? అది కాదు, అసలు నువ్వెవరో తెలుసా? అనాది సంకల్పంలో దేవుని సృష్టి ప్రణాళికలో నువ్వెవరో తెలుసా? దేవుని మనస్సులో నువ్వెవరివి? నీ దృష్టికి నువ్వు మామూలు మనిషి అయి ఉండొచ్చు, లేకపోతే గొప్పోడు అయి ఉండొచ్చు, తెలివోడు అయి ఉండొచ్చు, తెలివి తక్కువడు అయి ఉండొచ్చు. అది కాదు మేము అడిగేది. దేవుని అనాది సంకల్పంలో, దేవుని ఉద్దేశంలో అసలు నువ్వెవరివి నీకు తెలుసా? అందరిని అడిగాడు ఈ క్వశ్చన్. నీకు తెలీదా ఈ విషయం? నిజంగానే తెలీదు. తర్వాత ఆయన చెప్పిన విషయం అర్థమవుతుందా అనేది? ఆయన చెప్పిన విషయం చదివితే మనందరికీ చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఏమని చెప్పాడంటే, చూడండి, ఈ మాట అడిగాడు. ఏ మాట? 1 కొరింథీ 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరుగరా? ఏమంటున్నాడు? ఈ విషయం నీకు తెలీదా? ఏ విషయం? అసలు దేవుడు నరుని ఎందుకు చేశాడు ఈ భూమి మీద? ఏదైతే దేవుడు చేస్తూ వచ్చారో అది ఫైనల్గా ఎక్కడ ముగుస్తుందంటే, దేవాలయం అంటే ఏంటో తెలుసు మనందరికీ. దేవాలయం గురించిన ప్రత్యక్షత దేవుడు అనుగ్రహించాడు. యెషయాకి దర్శనం కనిపించింది. దర్శనం కనబడితే సర్వోన్నతమైన స్థలంలో ప్రభు ఆసీనుడు ఎన్నుట చూశాడు. రాజు చనిపోయినప్పుడు, రాజుగారు చనిపోయిన బాధపడుతుంటే దేవుడు కళ్ళు తెరిచాడు. రాజు కాదయ్యా, నేను రాజు, నేనున్నా. ఆడు పోతాడు, ఇంకోటి వస్తాడు, ఆడు పోతాడు, ఇంకోటి వస్తాడు, అందరు పోతారు, నేనుంటా, నేను రాజుని. ఇది చూసి ఆయన హ్యాపీ అయ్యాడు. అమ్మయ్య నాయనా నువ్వు ఉన్నావు అంటే అక్కడ శరాపులు కనపడ్డారు. శరాపులు కనబడి పరిశుద్ధుడు 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 అని ధూమము చేత ఈ దర్శనం కలిగింది. అది దేవాలయం. దేవాలయం అంటే ఏంటి? దేవాలయం అంటే సృష్టిలో అన్నిటికంటే పైనున్న స్థలం. అందుకనే కొండల మీద కడతారు దేవాలయాన్ని. పైన హైట్ ప్లేస్లో కడుతున్నారు. ఏ దేవాలయం అయినా, ఏ మత విశ్వాసం అయినా పైనున్న స్థలంలోనే కడుతున్నారు. మనము కొండల మీదే కట్టాం, హిందువులు కొండల మీదే కట్టారు, జైనులు కొండల మీదే కడతారు, అందరూ కొండల మీదే కడతారు. కొండ లేకపోతే కొండలాగా ఒకటి కట్టి దాని పైన పెడతారు. ఎందుకు పైన పెడుతున్నారంటే, సృష్టి సత్యం ఏమంటే, సర్వోన్నతమైన స్థలంలో ఏముంటుంది? దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయం కింద అన్నీ ఉంటాయి. ఆ దేవాలయంలో నుంచి జీవనది వస్తుంది.
దేవాలయంలో నుంచి జీవం ప్రవహిస్తుంది, దేవాలయంలో నుంచే ఆజ్ఞ బయలుదేరుతుంది. ఏదొచ్చినా దేవాలయంలో నుంచి దేవాలయం కిందే ఉండాలి, కానీ దేవాలయం పైన ఉండటానికి లేదు. ఇది దేవాలయం యొక్క స్పెషాలిటీ. ఆ దేవాలయం ఎంత పవిత్రంగా ఉండాలో తర్వాత చెప్పాడు దేవుడు. ఎంత జాగ్రత్తగా ఉండాలి దేవాలయం, ఎలా పడితే అలా ఉండటానికి లేదు. ఆ దేవాలయంలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో బయలుపరిచాడు తర్వాత. మనకు కూడా తెలుసు, అందుకని మనం అందరం కూడా మందిరాన్ని చాలా బాగా కడతాం, బాగా అలంకరిస్తాం మందిరాలు. ఎవరి మందిరాన్ని వాళ్ళు ఏం చేస్తారు, డెకరేషన్లు, లైటింగ్లు, పెయింటింగ్లు, తర్వాత మంచి స్పెషల్ అన్నీ తెచ్చిపెట్టి దాన్ని రకరకాలుగా హైలైట్ చేసి దాన్ని బాగా మనం హ్యాపీ అయిపోతాం. దాంట్లో ఎలా పడితే అలా మాట్లాడం. చెప్పాను ఇంతకుముందు, కోటయ్య లోపలికి రా అంటే నేను రాను పాస్టర్ గారు అన్నాడు. నేనే ప్రార్థన చేసుకున్నా, నాకు కాళ్ళు పెట్టేసినాయి. నువ్వు రాయా అంటే నేను రానండి అన్నాడు. నువ్వే బయటికి రా అంటున్నాడు. మీ చర్చిలోకి మీరు రావటానికి నీకు భయం ఏంటయా, మీరేగా కట్టుకుంది, మీది కదా చర్చి, నువ్వు లోపలికి రా, నాకు కాళ్ళు పెట్టేసినంటే నేను చెప్పేది నువ్వు విను, నేను రాను, నువ్వే బయటికి రా అన్నాడు. అదే చెప్తున్నాడు 4 సార్లు. తర్వాత బయటికి వెళ్ళా. తర్వాత అర్థమైంది ఎందుకు రానన్నాడు. ఎందుకు రానన్నాడు అంటే ఇది పవిత్రమైన స్థలము, ఇది దేవుని నివాస స్థలము, ఇది చాలా స్పెషల్ ఆశీర్వాదాలు, చాలా ప్రత్యేకమైన ఒక అధికారం, చాలా భూమికి వేరైంది. ఇది భూమితో ఒకటైంది కాదు. ఇది దేవాలయం భూమి మీద ఉంది, కానీ దేవాలయం భూమి లాంటిది కాదు. ఇది స్పెషల్, ఎందుకంటే అక్కడ ఉన్న ఆలయాన్ని పోలింది ఇది. దాంట్లో అన్నీ స్పెషల్గా ఉంటాయి. కాబట్టి నేను మామూలు మనిషిని, నేను రాకూడదు. ఆ తెలివితేటలు అతనికి ఉన్నాయి. ఒకవేళ వచ్చినా కానీ గట్టిగా మాట్లాడరు, చెప్పులిప్పి నడుస్తూ ఉంటారు, దాన్ని శుభ్రంగా తుడుస్తూ ఉంటారు. మందులపాలెంలో వాళ్ళంతా అన్యులు కదా, కొత్తలో వాళ్ళు ప్రార్థన పెడదామంటే ఇలాగ ఇంట్లో పెట్టేవాళ్ళం. ఇంట్లో ప్రార్థన పెట్టాలంటే వాళ్ళు వంట చేయాలంటే పొద్దున్న తలస్నానం చేసి వస్తున్నారు ఆడవాళ్ళందరూ. తలస్నానం చేసి వచ్చి వంట చేస్తున్నారు. మళ్ళీ శుభ్రం చేసేటప్పుడు మోకాళ్ళ మీద ఉండి తుడుస్తున్నారు. ఇదేంద్రాయలు మోకాళ్ళ మీద ఉండి హిందువులు వాళ్ళు. అంటే వాళ్ళకి తెలిసిన భక్తి ఏంటి, దేవుడు ఉండే చోటు చాలా జాగ్రత్తగా నీట్గా శుభ్రంగా అది కరెక్టే. అయితే వాళ్లకు మనకు ఉన్న ఒక వ్యత్యాసం ఏమంటే, దేవుడు చెప్తున్న మాట ఏమంటే, ప్రభునందు ప్రియులారా, నిజమైన ఆలయం అంటే ఏమిటి నీకు తెలియదా అని అడిగాడు. ఈరోజు ప్రశ్న ఏంటి, నిజమైన ఆలయం ఏమిటి నీకు తెలీదా? ఇంకా ఏమిటంటే ఆలయం, ఆలయం ఏంటి చెప్పండి. ఎందుకంటే మందిరానికి వెళ్తున్నాం అంటారు. మందిరానికి వెళ్తున్నాం. మందిరం అంటే ఏంటి? మందిరానికి వెళ్తాం. మందిరం అంటే ఏంటి? మందిరం ప్రతిష్ట, మందిరానికి అలంకరణ, మందిరానికి అవసరమైన. అసలు మందిరం అంటే ఏంటి? దేవుడు క్రమక్రమంగా ప్రత్యక్షతనిస్తూ వచ్చాడు. ముందు బలిపీఠం కడితే అక్కడికి వచ్చాడు, తర్వాత కదిలే గుడారం కడితే దాంట్లోకి వెళ్ళాడు, తర్వాత కదలని గుడారం ఒకటి కడితే పెద్దది బిల్డింగ్, దాంట్లో దేవుడు వచ్చి ఉన్నాడు. ఆయనే చెప్పాడు ఇలా చేయండి, ఇలా చేయండి. మళ్ళీ కొన్ని రోజులయ్యాక మీరు దేవాలయంకి వెళ్ళటం కాదు, దేవాలయం మీ దగ్గరికి వస్తుందని యేసుప్రభు వారిని పంపించాడు. ఆయన దేవాలయమే, ఇది బైబిల్ చెప్తుంది. 46 సంవత్సరాల్లో కట్టాము, 3 రోజుల్లో నువ్వు కడతావా అంటే తన శరీరం అనే దేవాలయం గురించి మాట అన్నాడు అని ఉంది. అంటే ఇప్పుడు దేవాలయం దగ్గరికి నువ్వు వెళ్ళటం కాదు, దేవాలయంలో ఆశీర్వాదాలు ఉన్నాయి, దీవెనలు ఉన్నాయి, దేవాలయంలో సమృద్ధి ఉంది, దేవాలయంలో దేవుని సహవాసం నీకు కలుగుతుంది. ఇది దేవాలయం కనుక దాన్ని కొంచెం జాగ్రత్తగా ఉంచాలి. అయితే దేవాలయం దగ్గరికి వెళ్ళాలి అంటే వీళ్ళు ప్రయాణం చేసి ఎక్కడికో వెళ్ళాలి, అవునా? కష్టపడి అక్కడి నుంచి ఆ మూల నుంచి ఈ మూల దాకా రావాలి యెరూషలేముకి. ఇలా ప్రయాణం చేసి వస్తూ కొద్ది రోజులు అయిన తర్వాత దేవాలయమే మీ దగ్గరికి వస్తుంది అన్నాడు దేవుడు. మీరు దేవాలయం దగ్గరికి వెళ్ళక్కర్లేదు. యేసుప్రభు వారు వచ్చాడు, గ్రామం తిరగటం మొదలెట్టాడు, బజారు తిరగటం మొదలెట్టాడు. యేసుప్రభు వారు అన్నారు దేవాలయము నేనే అని చెప్పాడు. దేవాలయం ఎవరు? అది కాదు దేవాలయం, నేను దేవాలయం అన్నాడు. ఇది బైబిల్లో ఉంది. ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయి ఇంకొక ప్రత్యక్షతను ఇచ్చాడు. ఇప్పుడు అసలు విషయం బయటకు వచ్చిందనమాట. ఏంటి అసలు దేవుని సంకల్పంలో దేవాలయం, నిజమైన దేవాలయం ఏమిటి? ఏంటి చెప్పండి నిజమైన దేవాలయం? చదివారు ఇప్పుడు? ఏంటంట, ఎవరు నువ్వు, ఎందుకు నన్ను చేశావు? క్వశ్చన్. దేవదూతలు కూడా అడుగుంటారు, అసలు ఎందుకు చేశాడు నరుణ్ణి, ఎందుకు ఇంత ప్రేమిస్తున్నాడు? ఆయనే వచ్చేసాడు మనుషుల కోసం. ఆయన్ని చూడలేక అక్కడ ఉన్నారు దేవాలయంలో, ముఖం కప్పుకుంటున్నారు శరాపులు. ఎందుకని 6 రెక్కలుంటే వెలుగుని చూడలేక కప్పుకున్నారా అనుకోవచ్చు, ఎందుకంటే దేవుడు వెలుగు కదా.
ఆ రెక్కల్లో వెలుగును చూడలేక కప్పుకున్నారంటే మరి కాళ్ళు ఎందుకు కప్పుకుంటారు? వెలుగును చూడలేక రెక్కలతో కప్పుకుంటే కాళ్ళు ఎందుకు కప్పుకుంటారు? కాళ్ళకేం కళ్ళు లేవు కదా. ఒకే ఒక కారణం ఏంటి? పరిశుద్ధుడు 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 అని వాళ్ళు చూశారు కనుక ఆ పరిశుద్ధత ముందు వీళ్ళు తమను తాము చూపించుకోలేకపోతున్నారు. ఇది శరాపులు అంటే అగ్నితో చేయబడినవాడు, శరాఫీం అంటే అగ్నితో చేయబడ్డారు. వాళ్ళు చూస్తే మైండ్ పోతుంది మనుషులకి. దానియేలు దూతను చూసి పడిపోయాడు, యోహాను దూతను చూసి మొక్కబోయాడు. వాళ్ళు నాకు మొక్కొద్దు దేవునికే మొక్కన్నారు. అలాగుంటారు వాళ్ళు. అలాంటి దేవదూతలు శరాపులు దేవుని పరిశుద్ధత నిండిన ఆలయంలో వాళ్ళు తమను తాము చూపించుకోలేకపోతున్నారు. అది దేవుడు, అది దేవుడు ఉండే స్థలం, అది ఆలయం యొక్క స్పెషాలిటీ. అక్కడి నుంచి అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఆలయం అక్కడ లేదంట. ఆలయం ఏంటి ఇప్పుడు? మొదటి కొరింథీ 3వ అధ్యాయము చూడండి ఏముంది. మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారని మీరు ఎరుగరా? 17 చూడండి. 17 ఎవడైనను దేవుని ఆలయంను పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎవరు చెప్తున్నాడు? దేవాలయం అంటే డెఫినిషన్ ఇచ్చాడు ఇప్పుడు దేవుడు. నిజమైన ఆలయం అంటే అక్కడ ఒకటి ఉంది, దానిని పోలి కొన్ని ఇక్కడ చూపుతూ వచ్చాడు. చూపి 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 చివరికి ఇది నా ఆలయం అనేసి. ఎవరు ఆలయం? మా శరాపులు కెరూపులు స్తుతిగానాలతో జీవనది ప్రవహించే ఆలయం ఎవరైపోయారు ఇప్పుడు? అర్థమవుతున్నాను ఎవరో? నీకు తెలీదా ఈ విషయం అన్న? నిజంగా తెలియదు ఎవరికి. నిజంగా ఆయనకు కూడా తెలిసి ఉండదు ఈ విషయం. దేవాలయం అంటే అది, దేవాలయం అంటే అది, దేవాలయం అంటే అది అనుకున్నారు. కానీ దేవాలయం అది కాదు, అది కాదు, అది కాదు, అది కాదు అని దేవాలయం ఇప్పుడు ఎవరని చెప్పారు? నీవే దేవాలయం. హల్లెలూయా. మందిరం వేరు, నువ్వు వేరు కాదు. నీకు ఇంకా తెలియదు ఆ విషయం. ఎందుకు అంటున్నావు ఈ మాట? ఎందుకంటే నువ్వు చేసే పనులు, నువ్వు మాట్లాడే మాటలు, నీ జీవన విధానం, నువ్వు నీ ప్రవర్తన చూసి ఏమనిపిస్తుందంటే దేవాలయం వేరు, నువ్వు వేరు అనుకుంటున్నట్టున్నావు. నువ్వు మందిరం వేరు, నేను వేరు అనుకుంటున్నట్టున్నావు నువ్వు. అందుకే ఈ ప్రశ్న అడుగుతున్నాను. నీకు తెలీదా ఈ విషయం? తెలీదు. ఏ విషయం? నువ్వే దేవుని నివాస స్థలము, నీవే దేవుని యొక్క మహిమ నిండవలసిన మందిరము. అందుకని దేవుడు ఇక్కడ వచ్చిందనమాట. అక్కడ అసలు ఎందుకు చేశాడు అలాగా చెప్పలా ఎవరికి? చేస్తూ వచ్చాడు, చేస్తూ వచ్చాడు, చూస్తూ వచ్చాడు. తర్వాత ఈ ప్రత్యక్షతనిచ్చాడు. నువ్వు ఎరగవా? నువ్వెవరు అసలు? నీకు ఈ విషయం తెలిస్తే వేరుగా ఉంటుంది, తెలియకపోతే వేరుగా ఉంటుంది. ఎందుకంటే మందిరాన్ని పవిత్రంగా పెడతారు, మందిరాన్ని జాగ్రత్తగా అలంకరిస్తారు, మందిర విషయం కొంచెం మెలకువ కలిగి ఉంటారు. కానీ అసలైన మందిరం విషయంలో ఉండవలసినట్టుగా, అంతేగా అర్థం. మందిరంలో ఏ పవిత్రతను కాపాడాలి అన్న విషయం బయలుపరిచారు. తర్వాత అసలు మందిరం ఏంటో చెప్పాడు. ఇక్కడ మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు. మీరు నీ లోపల ఎవరున్నారో నీకు తెలుసా? ఎవరున్నారు? మీరు ఎరుగరా ఈ విషయం? ఇంకా అంటే నీకు దేవుని ప్రణాళికలో ఉన్న ప్రత్యేకత ఏంటో అర్థమవుతుందా అంటున్నాడు. దేవాలయం అన్నిటికంటే పైన ఉంది, సృష్టికి పైన. అన్ని దేవాలయం కిందే ఉన్నాయి. ఇప్పుడు అదే దేవాలయంగా దేవుడు ఎవరిని చేశాడు? ఈ భూమి మీద కదిలే ఆలయాలుగా, మహిమ నిండిన మందిరాలుగా ఒక మంటి చేత చేయబడిన నరుణ్ణి, అంటే నిన్ను నన్ను దేవుడు చేశారంటే అది ఎంత గొప్ప ప్రేమ ఉంటే తప్ప దేవుడు ప్రేమించాడని చెప్పాడు. ఏమి ఇచ్చాడు అని మనం అనుకుంటాం. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? మీరు దేవుని నివాస స్థలము. దేవుడు ఎక్కడుంటే అక్కడ గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప ఆధిక్యతలు నిండుతాయి ప్రభువునందు ప్రియులారా. అక్కడ వేరేదేం పనిచేయదు. అర్థమవుతుందా? దేవాలయం ఉన్న చోటు దేవదూతలు కూడా ఉంటారు. ఎందుకని దేవదూతలు నీకు తోడుగా ఉంచాడు? తెలియకుండానే కొన్నిసార్లు మన జీవితంలో జస్ట్ మిస్ అయిపోతూ ఉంటాయి. తెలియకుండానే కొన్ని ప్రమాదాలు తప్పిపోవటం, తెలియకుండానే కొన్ని సంఘటనలు జరగటం, తెలియకుండా ఏదో కొన్ని విషయాలు జరగటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే దేవదూతలు నీకు తోడుగున్నారు కానీ వాళ్ళు కనపడరు. ప్రాబ్లం ఏంటంటే మనకు దేవదూతలు కనపడరు.
ఉన్నారు కానీ వాళ్ళు కనపడరు. మనం ఏమనుకుంటాం, నాకెవ్వరు లేరు. ఎందుకంటే కనపట్ల ఎవరు, కాబట్టి నాకెవ్వరు. ఎలీషా ప్రార్థన చేశాడు, ముందు ఈ కళ్ళు తెరువు నాయన అన్నాడు. ముందు ఈ కళ్ళు తెరు అంటే చూస్తే మొత్తం వాళ్ళే ఉన్నారు, వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు, మన వైపు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అని. అప్పుడు అతనికి కనబడరు కనుక మనం ఏమనుకుంటాం, మనకు తోడుగా ఎవరు కూడా. వాళ్ళు కనపడటం కాదు, అసలు ఆయనే ఉన్నాడంట మనలో. ఆయనే మనలో ఉంటే అర్థమవుతుందా? సృష్టికర్త అయిన దేవుడు, మాట చేత సమస్తాన్ని నిర్వహించే దేవుడు మనలో నివాసం చేయటానికి ఇష్టపడి మనలో ఉండాలని ఆయన కోరుకొని, ఎలాగున్నా ఆయన ఏం పట్టించుకుంటాడా? వస్త్రాలు చూస్తాడా? వస్త్రాలు చూడు. మన ఇల్లు చూస్తాడా? ఇల్లు కూడా చూడ్డు. ఏం చూస్తాడు? మన విశ్వాసాన్ని, మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా, ఒప్పుకున్నామా, చిత్తాన్ని చేస్తాం, అదే చూస్తాడు. ఆయన వచ్చి మనలో నివాసం చేయాలని కోరుకుంటుంటే మీరేంటయా, మీరు ఎరగరా ఈ విషయం? ఇంకొక ఎరగని విషయం అడిగాడు మళ్ళీ, ఇంకోటి చెప్పాడు మళ్ళీ. ఇంకేం చెప్పాడు? 1 కొరింథీ 6:2. 1 కొరింథీ 6:2. ఎవరంట? రేపు తీర్పు దినం ఒకటి ఉందని అందరికీ తెలుసు. అయితే తీర్పు దినాన తీర్పు కుర్చీలో కూర్చునేది ఎవరు నీకు తెలీదా అని అడుగుతున్నాడు. తీర్పు దినం ఉంది కానీ తీర్పరు ఎవరు? దేవుడు కాదు. దేవుడు తీర్పు తీర్చే అధికారం కుమారునికి ఇచ్చాడని చెప్పాడు యేసుప్రభువు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చెప్తున్నాడు? కుమారుడు ఎవరికి ఇచ్చాడు తీర్పు తీర్చే అధికారం? ఎవరికి ఇచ్చాడంట? పరిశుద్ధులు అంటే ఎవరు? రేపు సీఎం వచ్చి నించుంటాడు తీర్పు దినాన, ఈయన ఏం చేద్దాం అంటారు. ఎవరిని అడుగుతారు? పరిశుద్ధులు అంటే ఎవరు? అర్థమవుతుందా? ఈ భూమి మీద గొప్ప గొప్ప వాళ్ళని నువ్వు ఎవరినైతే అనుకుంటున్నావో, ఎవడైతే ఆశీర్వదింపబడ్డాడు అనుకుంటున్నావో, వాళ్ళందరికీ రేపు తీర్పు ఎవరు తీర్చాలి తెలుసా నీకు? ధనవంతుడు ఒక నించోబెడతాడు, ఈయన ఏం చేద్దాం అంటాడు. దేవుడు ఏం చేద్దాం అంటే ఆయన వైపు చూస్తారు, ఈయన ఆయన వైపు, ఆయన వైపు, పరిశుద్ధుని వైపు చూస్తారు. ఏం చేద్దాం అంటారు. మీ ఊరోడే ఆడు, నువ్వు చెప్పు అంటాడు. ఇటు మీ ఊరోడే, ఈయన ఏం చేద్దాం అంటాడు. ఎవరిని? నీకు తెలీదా ఈ విషయం? మాకు నిజంగా తెలియదు ఈ విషయం, మాకు నిజంగా తెలియదు ఈ విషయం. రేపు తీర్పు దినాన తీర్పు కుర్చీలో నేను కూర్చుని పరిశుద్ధులకు తీర్పు తీర్చాలి, లోకం అంతటికి తీర్పు తీర్చాలన్న విషయం మాకు తెలియదు. అందుకనే మీరు ఇలా చేస్తున్నారు, అందుకనే మీరు ఇలాగ అనుకుంటున్నారు. ఇప్పటికైనా తెలుసుకోండి, ఇప్పటికైనా మార్చుకోండి, ఇప్పటికైనా అర్థం చేసుకోండి, ఇప్పటికైనా నేర్చుకోండి అని చెప్పాడు. దేవుని సంకల్పం ఒక మర్మం, మనమంతా ఒక మర్మం అయిన విషయం, రహస్యం అన్నమాట. దేవుడు మనల్ని ఎందుకు చేశాడు, ఎందుకు పంపించాడు, ఏం చేయబోతున్నాడు, ఈ స్థాయిని ఇచ్చాడు దేవుడు. దేవదూతలకు మనం తీర్పు తీర్చబోతున్నాం, అది దేవదూతలకు తెలుసు. అందుకనే కొన్ని దేవదూతలు కాపాడుతున్నారు, కొంతమంది దేవదూతలు మనల్ని ఎట్లాగైనా వ్యతిరేకించాలని రాత్రి పగలు ట్రై చేస్తున్నారు. నీకు ఇంకా తెలీదా ఆ విషయం? జగత్తు పునాది వేయబడక మునిపే నువ్వు దేవుని సంకల్పంలో ఉన్నావు. నీకంటే ముందు చేయబడిన దేవదూతలకు నువ్వు రేపు తీర్పు తీర్చబోతున్నావు. మరి భూమి మీద నువ్వు అసలు రేపు నీ స్థానం ఏంటి? నీ భవిష్యత్తులో దేవుడు నీ పట్ల కలిగిన ప్రణాళిక ఏంటి? నీకు దేవుడు ఇస్తున్న అధికారం ఏంటి? నీ వల్ల లోకానికి జరగబోతున్నది ఏమిటి? నువ్వు ఈరోజు చేసేది ఏంటి ఇక్కడ? పరిశుద్ధులు లోకానికి తీర్పు మీరు ఎరుగురా అన్నాడు. నిజంగా మాకు తెలియదు విషయం. అది బైబిల్ చదివితే మనకు కొన్ని అర్థమవుతాయి. ఓహో ఇదన్నమాట. నా జీవితంలో నేను రేపు ఏమవుతాను, చాలా విషయాలు ఎరగవా అని అడుగుతూ వచ్చాడు. ఎవరిని? మనల్ని అడిగాడు, వాళ్ళని కూడా అడిగాడు. మీకు తెలియదు కనుకనే మీరు సరిగా గ్రహించటం లేదు. ఇంకేం చెప్పాడు? 1 కొరింథీ 6:19 చదవండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఇప్పుడు ఆలయం ఏంటి? మీరు ఆలయం అన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు? దేహం కూడా, అంటే నీ శరీరం కూడా ఆలయమే అంటున్నాడు.
హృదయం అని మనకు అనుకున్నాం, అర్థమైంది. ఓహో హృదయం అయి ఉంటుందని. హృదయం కూడా దేహం కూడా టోటల్గా టాప్ టు బాటం నువ్వు ఆలయమే. ఇది దేవుడు బయలుపరిచిన విషయం. చెప్పలా ఎవరికి, చేస్తూ 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 వచ్చాడు. లాస్ట్కి ప్రత్యక్షత బయటికి వచ్చింది. పైనుంచి కిందికి నువ్వు దేవుని యొక్క ఆలయము. ఆ దేవాలయం ఎలాంటి ఒక దేవుని శక్తితో నిండిందో, ఇక్కడ దేవాలయం కూడా మనం వీటిని చూసి ఉందని కొన్నిసార్లు, లేదని కొన్నిసార్లు, ఇలా చేయాలని కొన్నిసార్లు, అలా చేయకూడదని కొన్నిసార్లు, ఏది వాటి గురించి, ఈ ఆలయాల గురించి. కానీ అసలు ఆలయం ఎవరు మీరు ఎరగరా ఈ విషయం? యాకోబు పత్రిక 4:4 యాకోబు 4:4. ఎందుకని దేవుడు చెప్పే విషయాలు కొన్ని మనకు చెప్తున్నారు. మళ్ళీ ఇంకో ప్రశ్న వేశాడు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? అంటే లోకంతో నువ్వు స్నేహంగా ఉంటే దేవునితో నువ్వు శత్రుత్వం పెట్టుకుంటున్నావని నీకు ఇంకా. ఎందుకంటే లోకం ఏం చేస్తుందంటే మన పానీయదు. నువ్వు ఒక్కడవేనా భక్తిపరుడు, మేం కాదా? నువ్వు ఒక్కడవేనా ప్రార్థనకి వెళ్ళేది, మిగతా వాళ్ళందరూ వెళ్ళట్లేదా? నువ్వు ఒక్కడవే ఎందుకయ్యా ఇంత స్పెషల్గా ఉంటున్నావు? మాతో పాటు నువ్వు ఎందుకు రావు? మాతో పాటు నువ్వు ఎందుకు తిరగవు? మేం చేసే పనులన్నీ నువ్వు ఎందుకు చేయవు? ఏ చేస్తే తప్పేంటి? వాళ్ళు చేయట్లేదా? వీళ్ళు చేయట్లేదా? వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు కదా. నువ్వు ఒక్కదానివే ప్రత్యేకంగా అని కొందరు అడుగుతారు. లేదు నేను చేయను అన్నాం అనుకో, మంచిగా ఉండటానికి వాళ్ళు ఒప్పుకోరు. దేనికి ఒప్పుకోరు? తప్పులు చేసే వాళ్ళని పెద్దగా ఎవరు పట్టించుకోరు, లేకపోతే పెద్దగా ఏం ఫైటింగ్ చేయరు. కానీ మంచిగా ఉందామని మనం అనుకుంటే, పరిశుద్ధంగా ఉండటం తప్పు కాదు. కానీ పరిశుద్ధంగా ఉండాలని మనం ప్రయత్నం చేస్తే లోకం ఏం చేస్తుంది? లోకం ఒప్పుకోదు అనమాట, అనుమతించదు మనల్ని. మరీ అంత భక్తిగా ఉండబాకాయ అంటారు. మరీ అంతగా నువ్వేమి అంటే మాతో పాటు కూడా నువ్వు స్నేహంగా. మనమేమంటాం? లేదు కొన్ని పనులు నేను చేయను. ఏంటి చేస్తే తప్పేంటి? చేయటానికి నీకు బాధ ఏంటి? అలా ఉండటానికి నీకు కష్టం ఏంటి? నువ్వేంటి అంత స్పెషల్? అంటే మేము తక్కువ వాళ్ళు, నువ్వు గొప్పడువా, లేకపోతే నువ్వు గొప్పదానివా? ఈ ప్రశ్న అడుగుతారు. అయితే మీరు ఎరుగరా అన్న మాట కొన్నిసార్లు ప్రభునందు ప్రియులారా, మన భవిష్యత్తులో మనం ఏం చేయబోతున్నామో ఆ విషయం మనకు అర్థమైనప్పుడు ఈరోజు మనం ఎలా జీవించాలో ఒక తీర్మానం తీసుకోవడానికి వాళ్ళకి తెలియదు ఈ విషయం. రేపు నేను తీర్పు తీర్చాలి, ఈరోజు నేను దేవుని ఆలయంగా ఉండాలి, ఈరోజు దేవుని మహిమ నా ద్వారా లోకానికి బయటికి రావాలి. దేవుడు నన్ను చేసిందే అందుకో. ఎందుకు దేవుడు నన్ను చేశాడు? నిన్ను చేశాడు. అందరిని ఎందుకు చేశాడు? అందరిని అందుకే చేశాడు. ఏ పని చేసినా, ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితులు గుండా నడుస్తున్నా, ఫైనల్గా దేవుని ఉద్దేశం ఇది. మీరు దేవుని పరిశుద్ధమైన నివాస స్థలములు, మీరు కదిలే ఆలయాలు. మీరు ఏంటి ఆ ఆలయంతో సాటి అయినా కొంతమంది ఈ విషయాన్ని గ్రహించి వాళ్ళు ఏం చేశారంటే ఆ కృపను పొందుతూ ఉన్నారు తమ జీవితంలో. పొందిన కొద్దీ ఆ ఆలయంతో సాటిగా ఇక్కడ వాళ్ళ దగ్గర ఏం జరుగుతున్నాయి? ఇంతకుముందు ఆశీర్వాదం కావాలంటే ఆలయానికి వెళ్ళాలి, ఇంతకుముందు దేవుని దర్శనం కావాలంటే ఆలయానికి వెళ్ళాలి, ఇంతకుముందు దేవుని దగ్గర మనకి ఏదన్నా పరిష్కారం అవ్వాలంటే ఆలయానికి వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఎవరైతే దేవుని ఆలయాలుగా రూపాంతరం చెందారో పరిశుద్ధాత్ముడు వచ్చి మనల్ని ఏం చేస్తాడంట? చూడండి, నిన్నేం చేయటానికి వచ్చాడు ఆయన? ఏం చేయటానికి వచ్చావు నా దగ్గరికి? నువ్వు నన్ను ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వు నా జీవితం రేపు ఏమైపోతుంది అంటే క్లియర్గా ఏం చెప్తున్నాడు? దేవాలయం ఏమవుతుందో నువ్వు కూడా అదే అవుతావు. దేవాలయాన్ని నేను ఏం చేశానో నిన్ను కూడా అదే చేస్తాను. దేవాలయానికి ఎంత ఘనత, ఆధిక్యత, ఎలాంటి ఒక ప్రత్యేకత కలిగిందో నీకు కూడా నీకు తెలిస్తే, తెలియకపోతే ఏం చేస్తావంటే సాతాను కూడా ట్రై చేస్తాడు. ఇప్పుడు ఎక్కడ ఉండటానికి? దేవుడు మనిషిలోనే ఉండటానికి సాతాను కూడా
సాతానుకు కూడా అక్కడ లోకం వద్దు, నేను ఇక్కడే ఉంటాను అంటారు. ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఎక్కడ ఉండటానికి. మనిషిలో అంటే నువ్వెవరివి, ఎంత కాంపిటీషన్ ఉందో తెలుసా నీకు? ఇప్పుడు ఐపీఎల్లో కాంపిటీషన్ పెడతారు, పలానా ధోని గాడికి అంత రేట్ అంటారు. అమ్మటానికి పెట్టారు అనుకో, విరాట్ కోహ్లీని 10 కోట్లు అంటాడు ఒకడు, 12 కోట్లు అంటాడు ఒకడు, 20 కోట్లు అంటాడు, 25 కోట్లు అంటాడు. మాకు కావాలంటే మాకు ఎక్కువ ఎవరు రేటు పెడితే ఎక్కువ రేటు పెట్టేసాడు యేసుప్రభు వారు. అంతకంటే ఎక్కువ రేటు ఎవరు పెట్టలేరు. ఆ రేటు పెట్టాడు యేసుప్రభు వారు. నేను కొనుక్కుంటా, నాకు కావాలి, ఎందుకంటే నేను వీళ్ళలో నివాసం చేయాలి, అందుకని నేను ప్రాణం పెట్టాడు. ఎందుకు ప్రాణం పెట్టాడు? నీలో బ్రతకటానికి ఆయన ఇక్కడ ప్రాణం పెట్టాడు. సాతాను అంటాడు పెడితే పెట్టాడులే ఆయన వస్తే నీకు ఇబ్బందిగా ఉంటుంది, ఆయన వస్తే నీకు స్వేచ్ఛ ఉండదు. నేను అనుకో నీకు నచ్చింది చేయనిస్తా, నిన్ను ఏమన్నా కావాలంటే నీకు ఇంకా సాయం చేస్తా. ఆయన అనుకో తర్వాత నీ ఇష్టం, వద్దు ఆయన వద్దు, నేను వస్తాను నీకు అని చెప్తాడు. దేవుడు నీవు దేవాలయంగా మహిమ కలిగిన మందిరముగా, రేపు లోకానికి తీర్పు తీర్చే వ్యక్తిగా కనుక ఈరోజు నువ్వు లోకానికి వేరుగా ఉండాలి. నీకు తెలీదా విషయం? ఎందుకు నేను నిష్టగా ఉండాలి, ఎందుకు ప్రతిష్టగా ఉండాలి, ఎందుకు వేరుగా ఉండాలి, ఎందుకు ప్రత్యేకంగా ఉండాలి, ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి? అందరితో పాటు ఉంటే తప్పేంటి అనిపిస్తుంది. మనకు అనిపిపోయిన వేరే వాళ్ళు కూడా ఒక్కోసారి ఏం చేస్తారు, మరీ అంత చేయక. ఇప్పుడు మా చర్చి వాళ్ళు వస్తున్నారు కొంతమంది, వాళ్ళు అన్నిల్లోంచి వచ్చారు కదా, అదే ఊరిలో లూథరన్ చర్చికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. అది ఆ చర్చికి కూడా నేను పాస్టర్నే. ఇంతకుముందు నేను ఆ చర్చికి పాస్టర్ చేసి ఇప్పుడు వీళ్ళకి చేశా. వాళ్ళు చేయగా మీకేంటి బాధ, వాళ్ళు తింటే మీకేంటి బాధ అంటారు వీళ్ళు. వాళ్ళు ఎప్పటి నుంచో క్రిస్టియన్స్, మీరు ఇప్పుడు క్రిస్టియన్స్ అయ్యారు. వాళ్ళు తింటే మీకేంటి బాధ అంటారు ఇప్పుడు. వీళ్ళు ఇలాగ అంటున్నారు పాస్టర్ గారు అంటారు. సరేలే, వాళ్ళకి తెలియదులే, మనం ఏం చేద్దాం. వాళ్ళు అప్పటి నుంచే ప్రార్థనకి వెళ్ళారు, కానీ వాళ్ళు చూడు ఏమేం చేస్తున్నారు, మీరు ఎందుకు చేయరు అంటారు వీళ్ళని. మీరు బైబిల్లో ఉంది అంటే వాళ్ళకంటే ఎక్కువ తెలుసా మీకు, వాళ్ళకంటే ముందు పుట్టారు మీరు, ఏంటి మీరు. ఇప్పుడు ఇది జరుగుతుంది. అంటే వేరుగా ఉంటామంటే వీళ్ళు వేరుగా ఉండొద్దు అంటారు వీళ్ళు. ఎందుకంటే అసలు వేరుగా ఎవరైతే ఉండాలో వాళ్ళే ఉండట్లేదు. వాళ్ళే ఉండనప్పుడు మీరు నిన్నగాక మొన్న మొదలుపెట్టి మీరేదో పెద్ద భక్తిగా వాళ్ళకంటే ఎక్కువ తెలుసా, లేకపోతే వాళ్ళకంటే మీ పాస్టర్ గారు అప్పుడు వాళ్ళకి కూడా పాస్టర్ గారు, మా పాస్టర్ గారు చెప్పారంట, అప్పుడు వాళ్ళకి కూడా ఆయనగా పాస్టర్ గారు. మరి ఇప్పుడు ఈయనకంటే ముందు ఆయన పాస్టర్ గారు కుర్ర ఆయన, అది ఎప్పుడో 100 ఏళ్ళ నుంచి ఉంది చర్చి, ఈయన పుట్టి ఎన్ని ఏళ్ళు అయింది, అంతకంటే ఎక్కువ తెలుసు ఆయనకి. అది జరుగుతుంది. అర్థమవుతుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? నీవు లోకానికి వేరుగా ఉంటే దేవునికి ఇష్టడిగా ఉంటావు. లోకంతో ఒకటైపోతే దేవునికి నీకేం కలుగుతుంది? ఒక డేంజరస్ మాట చెప్పాడు, వైరం కలుగుతుందంట. అంటే శత్రుత్వం కలుగుతుంది. దేవుని శత్రువుగా మనం ఉండకపోవటం మనకు చాలా మంచిది ప్రభువునందు ప్రియులారా. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉంటే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యాలను చేస్తాడు. టైం వచ్చినప్పుడు, ఆ టైం రావాలి. టైం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అన్నీ కూడా సమకూరుస్తాడు ప్రభువునందు ప్రియులారా. అయితే టైం వచ్చే వరకు మనం ఏం చేయాలి? మనం దేవుని ఆలయాలుగా మనం గుర్తించి అలాగ మనం ఉండటానికి టీవీ చూడకూడదు అంటే ఎందుకు చూడకూడదు అంటాం, అలా చేయకూడదు అంటే ఎందుకు చేయకూడదు అంటాం, ఇది వద్దు అంటే ఎందుకు వద్దు అంటాం. మనం అనపోయిన పరిశుద్ధాత్మనే అంటాడు. చెప్పాడు ఓ పాస్టర్ గారు, నైట్ అంతా ప్రార్థన చేశారంట పాస్టర్ గారు వాళ్ళందరూ. 9ంటికి మొదలుపెట్టారంట, పొద్దున్న 4ంటికి ఎటోడోట అవుట్ అయిపోయాడంట. పడిపోతున్నారంట చేయలేక. ఇక నిద్రపోవటానికి అందరూ చూసుకొని ఆడ దొరికితే అక్కడికి మందిరంలో ఇక పడి ఇక నిద్రపోతున్నారంట నేల మీద పడి. ఈయన కూడా వెళ్తున్నాడంట పాస్టర్ గారు నిద్రపోదామని. ఇంకా పడుకుందామని ఇట్లా కింద కూర్చోగానే పరిశుద్ధాత్ముడు వచ్చి నాకు ఇంకా 2 గంటలు అన్నాడంట. అంటే ఇంకా 2 గంటలు అంటున్నాడంట. అప్పటికే తూలిపోతున్నాడంట, కళ్ళు తిరిగిపోతున్నాయంట, బీపీ డౌన్ అయిపోతుందంట, ఏం అర్థం కావట్లేదంట మనిషి. సరే దేవుడు చెప్పాడు ఈ మాట ఎందుకులే కాదంటావని అట్లా తూలుకుంటూ పోయి బలిపీఠం దగ్గర ఆ 2 గంటలు అసలు ఆయనకి ఎంత కష్టంగా ఉందంటే చేయలేకపోతున్నాడంట. అందరూ అయిపోయారు, ఈయన మాత్రం దేవుడు చెప్పాడు, దేవుడు అడిగాడు కదా 2 గంటలు ఇంకా నిద్ర మత్తు ఒళ్ళు అసలు ఫెయిల్ అయిపోయి వాళ్ళు
ఆ 2 గంటలు మహా పోరాటం చేశాడంట. ఆ 2 గంటలు నేను ఆ రోజు ప్రార్థన చేశాను కాబట్టి ఈరోజు నేను దేశం మీద ఉన్నానని చెప్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా, నువ్వు వాళ్ళలాంటివాడు కాదు. వాళ్ళు లోకల్ లెవెల్లో, నీది నేషనల్ లెవెల్. కాబట్టి వాళ్ళు చేసినట్టు నువ్వు చేయటానికి లేదు. నువ్వు నేషనల్ లెవెల్ కాబట్టి నువ్వు అందరూ పడుకొని అందరూ పడిపోయినప్పుడు నువ్వేమవ్వాలి? నువ్వు నిలబడి 2 గంటలు నువ్వు నాకు ఆ 2 గంటలు దేవుడికి నేను ఇచ్చాను కాబట్టి ఈరోజు నేను ఇక్కడ ఉన్నానని చెప్పి దేశం మీద ఇప్పుడు టాప్ పాస్టర్ గారు ఆయన సీక్రెట్ చెప్తున్నాడు, మర్మాలు. పరిశుద్ధాత్ముడు ఆయన వదిలిపెట్టలా. ఎందుకని? నువ్వు పెద్ద మందిరం అయ్యా అన్నాడు. నువ్వేం మందిరం? మనం అడుగుతాం, ఈ మందిరం ఎంత ఉంటుంది? 10 అడుగులు బై 20 అడుగుల, 70 బై 100 అడుగుల, ఎన్ని కోట్లు పెట్టి కట్టారు? ఆ రేటు చెప్తున్నాడు. నువ్వు మామూలు మందిరం కాదు కాబట్టి నువ్వు పడుకొని నిద్రపోవటానికి లేదు. నువ్వు మామూలు మందిరం కాదు, నువ్వు అలిసిపోవటానికి లేదు. నువ్వు మామూలు మందిరం కాదు, నువ్వు పడిపోవటానికి లేదు. నువ్వు ఏం మందిరం? దేశంలోనే నెంబర్ 1 మందిరం నువ్వు. కాబట్టి నీకు వేరుగా, వాళ్ళకు వేరుగా. ఓహో, నేను ఎవరిని? ఈడ అసలు మాట్లాడు, మౌనంగా ఉంటాడు పక్కన. వాళ్ళ నాన్నగారు చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేశంలో పెద్ద మందిరం. నువ్వు, మీ నాన్నకు తెలియదు. నువ్వెవరివి? నాకు తెలుసు నువ్వెవరో. ఎందుకంటే నేను నిన్ను సృష్టించాను, నేను ఈరోజు నిన్ను నడిపిస్తున్నాను, నేను సిద్ధపరుస్తున్నాను. ఎందుకని? రేపు నీ లోపలుండి నేను ఏమేం చేస్తానో చూడు. ఈరోజు కానీ నువ్వు ఈ విషయం అర్థం చేసుకోకపోతే చాలామంది పోగొట్టుకున్నారు, కొంతమంది పట్టుకుంటున్నారు. ఈరోజు ప్రభువునందు ప్రియులారా, నీవు రేపు తీర్పు తీర్చబోతున్నావు. నీకు తెలియదు ఆ విషయం? దేవదూతలకి నువ్వు నించోబెట్టి రేపు తీర్పు తీర్చబోతున్నావు. మహాగనులకి, రాజులకి నువ్వు నించోబెట్టి తీర్పు తీర్చబోతున్నావు భూమి మీద. మంచేదో చెడేదో, కానిదేదో అయిందేదో, ఏది దేవునికి అనుకూలమైంది, ఏది దేవునికి అనుకూలం కానిది, ఇలాంటివన్నీ మనకిప్పుడు తెలియాలి. ఎందుకని? తెలిసినా కానీ మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే శరీరం యొక్క ఫోర్స్ తట్టుకోలేక, ఎంత ఫోర్స్ ఇస్తుందంటే శరీరం, యోబు అనుభవించాడు. ఒక్క మాట పలికించడానికి ఇదంతా కూడా. మా బైబిల్ యోబు గ్రంథం చదివితే ఒక్క మాట నువ్వు పలికితే చాలు, అది ఒక్క మాటే. ఒక్క మాట నువ్వు దేవుణ్ణి ఏదో ఒకటి అను. ఆ ఒక్క మాట పలికించడానికి ఎంత పోరాటం చేశారంటే దయ్యాలన్నీ కలిసి. ఆ మాట అంత శ్రేష్టమైంది. నీ మాట మామూలుది కాదు, ఇది కూడా తెలుసుకోండి అమ్మా. మన మాట మామూలుది కాదు. మనము సాధారణమైన వాళ్ళం ఎంత మాత్రం కూడా కానీ కాదు. బైబిల్ చదవండి, బాగా అర్థం చేసుకోండి మనం ఎవరో. ఎందుకంటే దేవుడు ప్రత్యేకంగా ఈ విషయాలను బయలుపరిచి తగిన సమయంలో మాట్లాడుతూ వచ్చాడు. ఇంతకుముందు వాళ్ళకి చాలామందికి తెలియదు, ఇప్పటికి కూడా చాలామందికి తెలియదు. ఈ రోజు వరకు కూడా మనకి పూర్తిగా అవగాహన అని ఈరోజు దేవుడు ఏర్పరిచాడు మన జీవితంలో. నీవు ఈ సత్యాన్ని గుర్తించి గ్రహించి దాని ప్రకారం నీ జీవితాన్ని నువ్వు మలుచుకోవాలి. నువ్వు దేవునికి స్నేహితునిగా ఉంటావా? నువ్వు నిజమైన ఆలయంగా ఉంటావా? లేక లోకంతో నువ్వు ఒకటైపోయి ఉంటావా? లోకంతో పాటు నువ్వు నాశనం అయిపోతావా? మీరు ఎరుగరా? తీర్పు జరుగుతుందని తెలుసు, కానీ తీర్పు రోజున నీ పొజిషన్ నీకు తెలియాలి. దేవుడు లోకం వేరని తెలుసు, కానీ నువ్వు ఎట్టుండాలో నీకు అర్థం అవ్వాలి. నా బావ వచ్చి కూర్చుంటాడు, మీ బావ కూర్చుంటాడు, నువ్వేం చేయాలి? బావ వచ్చి కూర్చుంటే, మాస్టర్ గారు ఏం చేయాలి? నువ్వు, వాళ్ళు వచ్చి కూర్చుంటారు, వాళ్ళకేం పని ఉంది, వాడు వచ్చి కూర్చుంటాడు, నీ టైం అంతా చెడగొడతాడు, నిన్ను కూడా చెడగొడతాడు. మరి అప్పుడు నువ్వేం చేయాలి? వాళ్ళు వచ్చి కూర్చుంటారంటే కూర్చుంటే నువ్వు వాక్యం చెప్పావు అనుకో, రేపటి నుంచి రాడు. నువ్వు వాళ్ళు చెప్పి నేను వింటా ఉన్నావు అనుకో, నిన్నేం చేస్తారు? తీసుకెళ్ళి వాళ్ళతో పాటు పోయేవాడు పోకుండా నిన్ను పట్టుకొని ములుగుతారు వాళ్ళు. నిన్ను పట్టుకొని నిన్ను కూడా వాళ్ళతో పాటు గుంటలోకి తీసుకెళ్తారు. నువ్వేం చేయాలి? నువ్వు వేరుగా ఉండాలి. లోకంతో ఒకటై మనం ఉండకూడదు. రాజకీయాలన్నీ మాట్లాడటం,
రాజకీయాలు అయిపోయాక రౌడీజం అంతా మాట్లాడటం, మళ్ళీ తర్వాత సినిమా విషయాలు మాట్లాడటం, తర్వాత లోకంలో ఊర్లో అన్నీ మాట్లాడటం, ఎక్కడ లేని అన్నీ మాట్లాడి 6 నుంచి 10 దాకా మాట్లాడి నిద్రపోయే టైం ఇంకా నేను పోతానయ్యా నాకు ఓపిక లేదని దాకా ఉండి రోజులు సంవత్సరాలు ఇలాగ వెళ్ళిపోతే, నువ్వు ఆలయంగా దేవుడు నిన్ను నిర్మించి నీలో ఆయన ఉండాలని నీ దగ్గరికి వస్తే, మా బావ వచ్చాడు కాబట్టి నువ్వు కాసేపు ఆగంటే 1 రోజు అవుతాడు, 2 రోజులు అవుతాడు, 10 ఏళ్ళు అవుతాడా? వచ్చినోడు ఎవడు? వాళ్ళని అడిగితే చెప్తారు శరాపులు, కాళ్ళు మోకం కప్పుకొని కెరూబులను అడిగితే చెప్తారు మహిమను మోస్తున్నారు. వాళ్ళకి తెలుసు మహిమను కాపాడే దూతలు, పరిశుద్ధతను కాపాడే దూతలు, అధికారాన్ని కాపాడే దూతలు, రకరకాలైన చేస్తున్నారు. వాళ్ళని అడిగితే చెప్తారు అసలు ఆయన ఎవరని. మనం ఈరోజు ప్రభునందు ప్రియులారా, లోకం దేవుడు సృష్టించిందే కదా, లోకం దేవుని కంటే పెద్దదేం కాదు కదా. లోకాన్ని దేవుడు నాశనం చేస్తాడని చెప్పాడు కదా, కొత్త భూమి క్రొత్త ఆకాశం అంటున్నాడు కదా. మనం వివేచించాలి, మనం గుర్తించాలి. తప్పేం కాదు, మనం గదిలో ఉండి ప్రార్థన చేసుకోవటం తప్పేం కాదు, మనం మంచి మాటలు చెప్పటం తప్పేం కాదు, మనము ప్రత్యేకంగా ఉండటం తప్పేం కాదు, మన జీవితం కరెక్ట్గా ఉండటం తప్పేమీ కాదు. ప్రభువుని ప్రియారా, వాళ్ళు అడుగుతారు, పడిపోతే పడేద్దామని చూస్తారు, పడకపోతే అప్పుడు మనల్ని వెంబడిస్తారు. రేపు వాళ్ళు మనల్ని వెంబడిస్తారు. కానీ ఈరోజు ఏం చేస్తారు? ఈరోజు భయంకరంగా శోధిస్తారు. మా చర్చిలో జరిగింది లైవ్, మీరు కూడా చూసారు. అంటున్నారు ఆమె వెంటబడి ఆమెను దాటి ముందుకెళ్ళిపోయారు. ఆ రోజు ఆమె కానీ పడిపోయి ఉంటే ఈరోజు వీళ్ళిద్దరూ వచ్చేవాళ్ళు కాదు. ఆమె నిలబడింది కనుక వాళ్ళు ఆశ్చర్యపోయారు, కదిలిపోయారు. వీళ్ళు చదువుకోలేదు కదా, వీళ్ళు గలీలీలు కదా, వీళ్ళకి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు. వాళ్ళు మనం చూసి భయపడాలి, వీళ్ళు మనం చూసి షేక్ అయిపోవాలి, మనం చూసి అసలు వాళ్ళు మాట పోవాలి. వాడు గట్టిగా మాట్లాడుతున్నారు. వాళ్ళు కొడతాం తిడతామంటే ఇంకా ఎక్కువ చేస్తాం మేమంటే, వీళ్ళు ఏంటిది? దేవుడు నిజంగానే వీళ్ళు దేవుడై ఉంటాడు, నిజంగానే ఆయన బ్రతికుంటాడు, లేకపోతే ఇలా జరగదు. అర్థమవుతుందా మీకు? నీలో నుంచి ఆ సాక్ష్యం తీసుకోవటానికి దేవుడు తన ప్రాణమే పెట్టాడు. మన కోసం ఆయన ప్రాణం పెట్టిన దేవుడై ఉండగా ఆయన కోసం మనం ఏం చేయాలో అది చేయలేకపోతే, ఈరోజు ప్రభువునందు ప్రియులారా, దేవునికి మహిమ ఏం కలుగుతుందా మహిమ? అని మీరు ఒక ఆలోచన చేయండి. నీవు ఎరగవా ఈ విషయం అన్న, నిజంగానే తెలియదు, ఎవరికి తెలియని విషయమే చెప్పాడు. కానీ ఇప్పుడు తెలిసిపోయింది మనకి. నువ్వు ఆలయం గుర్తుపెట్టుకో, తాళ్ళ చెవురులో ఎవరు పడిపోయినా నువ్వు మాత్రం నిలబడాలి. ఎందుకని? వాళ్ళు కాదా అంటే, వాళ్ళు కాదు ఆలయాలు, నేను ఒక్కదాన్నే నీటి ఆలయం అంటే, వాళ్ళ ఆలయాలే కానీ వాళ్ళని నిలబెట్టడం నీ చేతిలో లేదు. వాళ్ళ ఆలయాలే కానీ నీలో ఉండాలా వద్దా అనేది నీ చేతిలోనే ఉంది. అర్థమవుతుందా దేవుని ఆలోచన? నీకు ఇచ్చిన అవకాశం, నీ పరిధి నువ్వు వాడుకోవాలి. వాళ్ళు నరకానికి వెళ్ళారు, నేను నరకానికి వెళ్తానంటావా? అనం కదా. ఆ మాట అయితే అనం, కానీ ఆ మార్గంలో అయితే మనం. కానీ ఈరోజు ప్రభువునందు ప్రియులారా, 3 విషయాలు ఎందుకు దేవుడు చేశాడు అంటే, ఆయన పరిశుద్ధమైన ఆలయంగా మనల్ని చేశాడు, తీర్పు తీర్చే వ్యక్తిగా చేశాడు, లోకం నుంచి వేరుగా లోకంలో ఉండటానికి చేశాడు. ఇది చాలామంది ఉన్నారు, మనం ఫస్ట్ కాదు కదా, 2000 సంవత్సరాల నుంచి ఉంటున్నారు కొంతమంది ఉండలేకపోతున్నారు. అందుకే మీరు డెసిషన్ తీసుకోండి, తీర్మానం తీసుకోండి ఏం చేయాలని. ఇది దేవుని నోటి మాట, ప్రేమించి దేవుడు మనకు బయలుపరిచాడు. అందుకనే కొన్ని చేయమని కొన్ని వద్దని చెప్తుంటాడు. మనకేం కోపం వస్తుంది, ఈ వద్దు అవి వద్దు అంటే. దేవాలయంలో సినిమా పాటలు ఎవరు పెడతారు? మీ చర్చిలో పెడతారా? ఒకవేళ పెడితే గ్రౌండ్లో పెడతారేమో కానీ, చర్చి గ్రౌండ్లో పెడతారేమో కానీ, చర్చి లోపల అయితే ఎవరు పెట్టరు కదా. ఎందుకని? లోపల ఎవరు పెట్టరు,
లోపల సినిమా పాటలు ఉండకూడదు. ఎందుకని? ఆలయం అదే ఆలయం. మా ఏమంటున్నాడు? నిజమైన ఆలయం ఏది? అది ఆలయం, అది ఛాయ మాత్రమే. నిజరూపం ఇక్కడ ఎవరు లేడు. నువ్వు ఊరికే కష్టపడుకు, అరవకు. ఛాయ్ మాత్రమే ఉంటుంది ఇక్కడ. ఎక్కడైనా ఛాయ్ మాత్రమే ఉంటుంది. నిజరూపం ఎక్కడా లేదు అంటారా? ఓన్లీ షాడో అంతే, ఇమేజే, రియాలిటీ ఏం లేదు. అంత వర్చువల్ రియాలిటీ అంతే, నో యాక్చువల్ రియాలిటీ అంటారా? ఆ మాట దేవునికి చెప్పుకోండి, ఎందుకంటే ఇది నా మాట కాదుగా. ఒక తీర్మానం తీసుకోవాల్సింది మనవి చేస్తూ చిన్న మాట నేను ముగిస్తున్నాను. దేవుడు మనల్ని అందరినీ కూడా నిజమైన ఒక ఆలయాలుగా మలిచి స్థిరపరచును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగితే మోకరించండి, లేకపోతే మీకు అనుకూలమైన స్థితిలో ఉంటూ ప్రభునందు ప్రియులారా, దేవుడు నరుణ్ణి తన పోలికలో తన రూపంలో